నా పేరు బైరు హర్నాథ బాబు. ఖమ్మం రూరల్ వెంకటగిరి పాలేరు నియోజకవర్గం. ఈ రోజున మద్దలపల్లి పాలేరు నియోజకవర్గంలో ఖమ్మం రూరల్ మండలంలో ఉన్నటువంటి మద్దలపల్లి మార్కెట్ కమిటీకి చైర్మన్గా నియమిస్తూ మా రాష్ట్ర మంత్రివర్యులైనటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వారి ఆదేశాన్ని ప్రకారము నన్ను ఆ యొక్క మార్కెట్ కమిటీకి చైర్మన్గా నిర్ణయించడం జరిగింది. అట్లాగనే తుమ్మల నాగేశ్వరరావు గారు మార్కెట్ కమిటీకి ఉత్తర్వులు ఇస్తూ జారీ చేసినటువంటి వారి ఇరువురికి కూడా మా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ, గతం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు పార్టీ మారలేదు. పార్టీలకు అనుగుణంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మేము పార్టీ అభివృద్ధి కోసం, దాంతోపాటు గ్రామాభివృద్ధి, దాంతోపాటు మండల స్థాయిలో, దాంతోపాటు నియోజకవర్గ స్థాయిలో కూడా మేము పార్టీలో పనిచేయడం జరిగింది. దానికి గుర్తింపుగా ఈ రోజున మార్కెట్ కమిటీ చైర్మన్గా నన్ను నియమిస్తున్నారు. పార్టీకి నన్ను నియమించినటువంటి మంత్రివర్యులకు కూడా ధన్యవాదాలు మా గ్రామం తరఫున తెలియపరుస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఖచ్చితంగా మేము పేరు తీసుకురావాలని, అట్లాగనే ఆ మార్కెట్ను కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి మార్కెట్, ఖమ్మం జిల్లాలో ఖమ్మంలో ఉన్నటువంటి మార్కెట్కు దీటుగా దాన్ని తయారు చేసి, ఆ మార్కెట్ కూడా 10 సంవత్సరాల కింద శంకుస్థాపన చేయబడింది. పరిపాలన, పోయినటువంటి నాయకులు, పోయినటువంటి టీఆర్ఎస్ కేసీఆర్ గవర్నమెంట్లో అది పూర్తిగా చేయకోకుండా వదిలిపెట్టారు. కాబట్టి దాన్ని పూర్తి చేసి రైతులకు అందుబాటులో తీసుకురావాలనే లక్ష్యంతో ఈ రోజున మేము ముందుకు పోదామని కోరుకుంటూ. సార్, ఇప్పుడు మీరు మార్కెట్ కమిటీ చైర్మన్గా ఎన్నికయ్యారు కదా సార్, మీరు రైతులకు కానీ ఎలాంటి సేవలు చేయాలని మీరు అనుకుంటున్నారు? రైతులకి ఏదైతే అవసరం ఉన్నది, రైతులకి ఏం అవసరం, ఏ రకంగా చేస్తే బాగుంటుంది, రైతులకు చేస్తే రైతుల అవసరాలని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంత వాసులు ఏ రకంగా ఉపయోగపడుతుంది అనుకుంటే ఆ నిర్ణయం తీసుకోవడానికి మేము ఆలోచన చేసి ఖచ్చితంగా రైతులకు ఏ విధంగా ఉపయోగపడితే ఆ నిర్ణయం వాళ్ళకి అందుబాటులో తెస్తామని కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. సార్, గత ప్రభుత్వంలో కూడా రైతులపైన బీఆర్ఎస్ పార్టీ చాలా హామీలు ఇచ్చింది. ఆ హామీలు ఎన్ని అమలైనాయి? గత ప్రభుత్వంలో చేసినటువంటి సంక్షేమ పథకాలు పూర్తిగా విఫలమైంది. కాబట్టి కేసీఆర్ అనేటోడు పూర్తిగా జనవల ఎన్ని హామీలు ఇచ్చిండో ఆ హామీలలో 1-2 తప్ప మిగతా హామీలు పూర్తిగా చేయలేదు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అధికారాలు ఏదైతే ఉందో వారి మేనిఫెస్టోలో పెట్టినటువంటిది కొంతవరకు అంటే గడిచిన 8 నెలల్లో రైతు రుణమాఫీ కానివ్వండి, మహిళలకు ఆర్టీసీ బస్సుల ఉచిత ప్రయాణం కానివ్వండి, దాంతోపాటు ఇంకా అనేక రకాల సంక్షేమ పథకాలు చేయడం కోసం ప్రభుత్వం అంతకుముందు గతంలో ఏ ప్రభుత్వం అయితే ఈ రాష్ట్రాన్ని దివాలా తీసి ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి వారిచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఏవైతే పెండింగ్ ఉన్నాయో వాటన్నిటిని గాడిలో పెట్టుకుంటూ కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం కోసం ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చుకునే ప్రయత్నంలో రేపు రేషన్ కార్డులు కానివ్వండి, ఇంధనం ఇళ్ళు కానివ్వండి, దాంతోపాటు రైతు భరోసా కానివ్వండి, అనేక రకాల కార్యక్రమాలు చేయడం కోసం ఖచ్చితంగా మొన్ననే రుణమాఫీ చేశారు. కాబట్టి గవర్నమెంట్ కూడా డబ్బులు ఎసులుబాటు చూసుకొని ఖచ్చితంగా ఏ హామీ ఇచ్చారో ఆ హామీ ఇస్తారనేది కూడా మేము నమ్ముతా ఉన్నాం పార్టీ తరఫున. సార్, ఇప్పుడు గతంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళే సార్. అప్పుడు రైతులకు వాళ్ళు ఏం సేవ చేసినారు, ఇప్పుడు ఏం సేవ చేయాలనుకుంటున్నారు సార్? ఆ రోజున వారికి ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, రాష్ట్ర నాయకత్వం, కేసీఆర్ నిర్ణయాలు, కేటీఆర్ గారి నిర్ణయాలు, హరీష్ రావు గారి నిర్ణయాలు, ఈ నిర్ణయాలకు అనుగుణమైన రైతులకు కానివ్వండి, పేదవర్గానికి కానివ్వండి, ఏ వర్గానికి కూడా సరైన నిర్ణయం చేయలేదు. కాబట్టి వారికి అవకాశం లేదు. కాబట్టి వారు విభేదించి మా కాంగ్రెస్ పార్టీలు చేరిందని మేము అనుకుంటున్నాం. సార్, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు రావాల్సిన నాగార్జున సాగర్ నీటిని కూడా ఖమ్మం మలుపుకొచ్చారని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి సార్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. అది ఎంతవరకు వాస్తవం? అది ఏ నాయకుడైనా సరే, శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, ఇంకా ఎవరైనా కానివ్వండి, ఆంధ్ర నాయకత్వం కానివ్వండి, ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా
తెలంగాణకి నీళ్లు లేకుండా మా ఆంధ్రాకి రావాలనో, లేకపోతే ఆంధ్రాకి పోకుండా తెలంగాణకే నీళ్లు రావాలనే ఏ నాయకుడు కూడా కోరుకోరండి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి వాటర్ సోర్సెస్, దానికి అనుగుణంగా దానికి ఉన్నటువంటి ఆయకట్టకు పోయే నీటి నిల్వల బట్టి డిసైడ్ ఉంటుంది తప్ప, తెచ్చుకున్నంత మాత్రం శ్రీనివాసరెడ్డి గారి తెలంగాణ రైతాంగం బాగుండాలా, ఖమ్మం జిల్లా నా పాలేరు నియోజకవర్గమే ఒకటే బాగుండాలనేది ఏ నాయకుడు కోరుకోరు, అటువంటి ఆలోచన కూడా చెయ్యరు. సార్ ఇక్కడ స్థానికంగా అంటే గతంలో ఉన్న ఎమ్మెల్యే ఓడిపోవడానికి గల ప్రధాన రీజన్ ఏంటి సార్? ప్రధానమైన రీజనింగ్ అంటే ఆయన గెలిచిందే కాంగ్రెస్ బేస్ మీద గెలిచిండ్రు. ఉపేందర్ రెడ్డి గారు అంటే కాంగ్రెస్ టికెట్ మీద, కాంగ్రెస్ ఏజెండా మీద గెలిచిండు. ఆ రోజున కేసీఆర్ గారి పరిపాలన, కేసీఆర్ గారి మీద అభిమానం, తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి అనుకూలమైన వాతావరణం జరిగే రోజులల్లో పాలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్సు, పాలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ తెలంగాణ మొత్తం కూడా ఒకవైపు చూస్తే ఈ ఖమ్మం ప్రజలు ఎవరు నిజ స్వరూపం అనేది తెలుసుకోవడం అనేది చాలా ఈజీగా పసికట్టగలిగే ఇది ఈ కాంగ్రెస్ పార్టీకి ఈ పాలేరు నియోజకవర్గం ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి చైతన్యం. ప్రతి కాంగ్రెస్ పార్టీ ఓటేసినటువంటి నాయకులు, కార్యకర్తలకు కూడా నేను ధన్యవాదాలు మీ ద్వారా తెలియపరుస్తూ, ఎందుకంటే గతంలో మొన్న కేసీఆర్ 2 పర్యాలు అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రజానీకం కేసీఆర్కి వ్యతిరేకంగా ఓటేయడం జరిగింది. ఎందుకు వేశారంటే కేసీఆర్ నిజస్వరూపం అనేది ఆ రోజే వీరు గమనించగలిగినటువంటి చైతన్యం కలిగినటువంటి ప్రజానీకం ఖమ్మం జిల్లా ప్రజలు. కేసీఆర్ అనేటోడు ఖచ్చితంగా మోసం చేస్తాడు, కేసీఆర్ అన్నది చెప్పే అన్ని అబద్ధాలు, ఆ అబద్ధాలను నమ్మొద్దనేది తిరస్కరించింది ఫస్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా ప్రజలు. దానికి నేను గర్వపడుతూ, పోయిన ఎమ్మెల్యే గారు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఆ ఖమ్మం జిల్లా ప్రజల యొక్క పాలేరు నియోజకవర్గం యొక్క కాంగ్రెస్ కార్యకర్తల కష్టార్జితం మీద గెలిచి మమ్మల్ని అందరినీ కూడా నట్టేట ముంచి ఆయన టీఆర్ఎస్ పార్టీలో కలవడం జరిగింది. కలవటం ఒక ఎత్తు, ఈ పాలేరు నియోజకవర్గం ఈ 10 సంవత్సరాలు అనేది ఏ ఒక్కటి కూడా అభివృద్ధి కార్యక్రమానికి చాలా దూరంగా ఉంది. ఆయన పార్టీ మారడం కోసం, పార్టీ గవర్నమెంట్ మెప్పు కోసం పోయింది తప్ప ఈ పాలేరు బాగోగులు చూడటానికి పోలేదనేది కూడా నా యొక్క నమ్మకం. సార్ ఇక్కడ హైడ్రా ద్వారా ఇప్పుడు అక్రమ ఆస్తులను కొలగొడుతున్నారు కదా సార్, దాంట్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఉందని ఇప్పుడున్న ప్రతిపక్షాలు అంటున్నారు. అతని కూడా కూలగొడతారా, ఓన్లీ మీరు ప్రతిపక్షం వాళ్ళే కూలగొడతారా సార్? 100% మా నాయకులు ఖచ్చితంగా మాది ఎక్కడున్నా సరే ఫస్ట్ మాది కూలగొట్టండి, రికార్డు ప్రకారం ఏ ఒక్క గజం ఉన్నా సరే కూలగొట్టమని మా నాయకులందరూ ప్రకటించారు. దాంట్లో ప్రతిపక్షాన్ని కూలగొట్టి మా పక్షాన్ని ఉంచుకుంటే రేపు జనంలో పలసదనం అయ్యేది కాంగ్రెస్ పార్టీ, మా నాయకులు. అట్లా పలసదనం కావడానికో లేకపోతే మాకు మేము లాసు కావడానికి లేము. కేసీఆర్ చేసిన తప్పులు మా ప్రభుత్వం నాయకులు చేయరు, ముఖ్యమంత్రి గారు చేయరు, మినిస్టర్లు చేయరు, ఎమ్మెల్యేలు చేయరు, మా కార్యకర్తలు కూడా చేయడానికి లేరు. ఆ రకమైన సిస్టమే ఉండుంటే రేవంత్ రెడ్డి గారు ఈ పాలసీ తీసుకురాడు. మా నాయకులు ఉంచుకోవాలి, అవతలడి కూలగొట్టాలి, లేకపోతే మంది కూలగొట్టిన వాళ్ళది కూలగొట్టినప్పుడు మంది కూడా కూలగొట్టాలంటే ఆ పాలసీ తీసుకొచ్చేటోళ్ళు కాదు. అది ప్రతిపక్షం వాళ్ళు కావాలని వారు ఎన్నైతే ఆక్రమించుకున్నారో గత 10 సంవత్సరాల నుంచి మీకు తెలిసే ఉంటుంది. హైదరాబాదు చుట్టుపక్కల ఉన్నటువంటి నవాబుకు సంబంధించినటువంటి ధరణి పెట్టి ఏ ఒక్కదానికి రికార్డు లేని దానికి బాజాప్తైన రికార్డు చేసుకుని ధరణి పెట్టింది కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ మనుషులు, కేసీఆర్ పార్టీ వాళ్ళు. అది వాస్తవమా కాదనేది మీరు డిసైడ్ చేసి దీని మీద ఎక్స్ప్లెనేషన్ మీరు ఇవ్వండి. సార్ అట్లానే ఇప్పుడు గెలిచిన దగ్గర నుండి 6 గ్యారంటీలు తీసుకొచ్చింది సార్ ప్రభుత్వం. దాంట్లో రుణమాఫీ, తర్వాత 6 గ్యారంటీలకు కూడా రేషన్ కార్డుని జాయిన్ చేసారు కదా సార్. మరి రేషన్ కార్డు లేకుండా ఈ 6 గ్యారంటీలు ఎలా పనిచేస్తాయి సార్, ఎలా వర్తిస్తాయి? రేషన్ కార్డు లేదనేది వాస్తవం. గ్రామ పంచాయతీ పరిధిలో అటువంటి మేము చిన్న క్యాడర్ కాడ నుంచి పనిచేస్తాను కాబట్టి చిన్న బీదవాడి కాడ నుంచి హైయెస్ట్ వరకు మాకు సంబంధాలు ఏర్పడతాయి. గత 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ ఏ ఒక్కడి కూడా రేషన్ కార్డు ఇవ్వలేదు. బాగా గమనించండి, ఇవ్వలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ 6 గ్యారంటీలు ఇచ్చిన దాంట్లో కీలకమైంది రేషన్ కార్డు. ఈ రేషన్ కార్డు
అన్ని జనాభా సర్వే చేసి డోర్ టు డోర్ చేసి ఆ కుటుంబ సభ్యుల మెంబర్ని లెక్కేసి వాళ్ళు వైట్ కార్డుకి అర్హత ఉందా లేదా అనేది లాంగ్ ప్రాసెస్. ఆ లాంగ్ ప్రాసెస్ చేయాలి అనుకుంటే ఈ 6 గ్యారెంటీలు చేయడానికి కొంత టైం పట్టుద్ది. అంతకుముందు కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారం ఏంది, మేము వచ్చిన 100 రోజులలో మా 6 గ్యారెంటీలు అమలు చేసే వాగ్దానం చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఏదైతే రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఏదైతే ఉందో అటువంటి స్కీమ్ను ముందు మొబిలైజ్ చేశారు. ఈ రోజున మీరు ఏదైతే అంటారో రుణమాఫీ అనేది రేషన్ కార్డు లింకప్ కాదు. ఆ కుటుంబ సభ్యులలో రేషన్ కార్డుకు ఉండి వాళ్ళు లోను తీసుకొని ఉండి ఆ కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఒకే రేషన్ కార్డు ఉంటే ఒకటి కిందకి వర్తించదు. కాబట్టి దాన్ని రేషన్ కార్డుని ఐడెంటిఫై చేసి ఆ రేషన్ కార్డులో ఉన్నటువంటి ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి రుణమాఫీ ఎవరికి వస్తుంది అనేది తప్ప ఐడెంటిఫై చేయడానికి మాత్రమే తప్ప రుణమాఫీ రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డుకి లింకప్ అనేది లేదు. ఇది అపోహ మాత్రమే. సార్ కొన్ని చోట్ల రుణమాఫీ కాలేదని చెప్పేసి చాలామంది రోడ్ ఎక్కుతున్నారు సార్. ఈ విషయంలో మీరు ఎలా దీన్ని సాల్వ్ చేయగలుగుతారు? రుణమాఫీ కాలేదనటానికి 2-3 రకాల రీజన్స్ ఉన్నాయండి. ఫస్ట్ రీజన్ ఏంటంటే వారి యొక్క ఆధార్ కార్డు, బ్యాంకులో ఉన్నటువంటి అకౌంటు, ఇక్కడ ఒక రకమైన పేరు, అక్కడ ఒక రకమైన పేరు, ప్రతిదానికి ఆధార్ కార్డు లింకప్ చేస్తారు. కాబట్టి ఆధార్ కార్డుని ఆన్లైన్లో కొట్టినప్పుడు అక్కడ పేరుకి దీనికి రెండింటికి ట్రాలీ కాక అదొక పెండింగు. రెండవది 2 లక్షల పైన ఉన్నోళ్ళు 2 లక్షల లోపల మాఫీ ఇచ్చింది గవర్నమెంట్. 2 లక్షల పైన ఉన్నోళ్ళు కూడా మాకు మాఫీ పోతుంది అనుకునేది రెండో కారణం. అంటే 2 లక్షలకు పైన ఉన్నటువంటిది ఎంతైనా అమౌంట్ రైతు కట్టుకోగలిగినప్పుడు ఈ 2 లక్షల రూపాయలు మాఫీ గవర్నమెంట్ ఏదైతే రాయితీ ఇచ్చిందో దానికి వర్తించుతారు వీళ్ళు. మూడో విషయానికి వస్తే తప్పులు కానివ్వండి, పేర్లు కానివ్వండి, బ్యాంకు లింకేజీలు కానివ్వండి, పాస్బుక్లు కానివ్వండి, బ్యాంకు వైపును కూడా కొన్ని తప్పులు జరుగుతూ ఉన్నాయి. దాంతోపాటు రైతు వారికి కూడా కొన్ని తప్పులు ఉన్నాయి. వీటన్నిటికీ కలిపి ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంటు రైతు రుణమాఫీ హామీ ఇచ్చారో దాని అందరికి కూడా మాఫీ చేయడానికి దానికి ఒక హెల్ప్ లైన్ పెట్టి దాంతో పెట్టి సర్వే పెట్టి గ్రామ నాయకులు, బ్యాంకులు కూడా ఎందుకు రుణమాఫీ కాలేదు, ఆ రుణమాఫీ కాపాడడానికి రీజన్ ఏంటి, వాటన్నిటిని రెక్టిఫై చేసి మళ్ళీ వెంటనే అవన్నీ క్లియరెన్స్ అయిన తర్వాత బ్యాంకు ఖచ్చితంగా రుణమాఫీ చేయడం జరుగుతుంది. సార్ మార్కెట్ కమిటీ చైర్మన్గా మీరు ఎన్నికయ్యారు కదా సార్, రైతులలో పంట మార్పిడి విషయంలో కానీ, రైతులకు కావాల్సిన ఎరువుల విషయంలో కానీ, వాళ్ళ గిట్టుబాటు ధర విషయంలో కానీ మీరు ఎలాంటి ప్రోత్సాహం తీసుకొస్తారు సార్? అంటే ఇక్కడ నిర్ణయాలు తీసుకునేంత మార్కెట్ కమిటీ చైర్మన్కి ఉండదండి. ఇది ప్రభుత్వాల మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ పండించే పంటలు, మార్కెట్ గిట్టుబాటు, మార్కెట్ డిమాండ్, ఈ మూడింటి మీద ఒక్కొక్క మార్కెట్కి ఆధారపడి ఉంటుంది. ఒక్కొక్క టైంలో దిగుబడి ఎక్కువ వచ్చినప్పుడు ఈ జిల్లాతో పాటు మిగతా జిల్లాలో కూడా దిగుమతి ఎక్కువ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా డిమాండ్ తగ్గుతుంది. తగ్గినంత మాత్రం ప్రభుత్వమే తగ్గించినది కాదు. కొన్ని పంటలు కొన్ని సీజన్లలో సక్సెస్ కావు, అటువంటప్పుడు డిమాండ్ పెరుగుతుంది. అమాంతరంగా ప్రభుత్వమే ఆ డిమాండ్ పెంచడానికి వీలు పడదు. కానీ రైతాంగం అనుకునేది ఏంటంటే డిమాండ్ తగ్గినా పెరిగినా ప్రభుత్వాలే బాధ్యత అనే ధోరణ పోతారు. కానీ వేసిన పంటలే వేయకోకుండా ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం జనానికి ఏ అవసరాలు ఉన్నాయి, ఏ పంటలు అయితే మనకు అందుబాటులో వస్తుంది, ఏ సీజన్లో ఏ పంట వేయాలి, కొంచెం రైతాంగంగా ఆలోచన చేసి ఆ పంటలకి అనుగుణంగా మార్కెట్లో ఏదైతే డిమాండ్ ఉంటుంది, ఏదైతే అందరూ మిర్చి వేస్తారో అందరూ కాటన్ వేస్తారు, ఆటోమేటిక్గా డిమాండ్ పడిపోతుంది. అట్లా కాకుండా ఈ రైతాంగం అందరూ కలిసి కూడా, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు అందరూ కలిసి కూడా ఏ పంట వేస్తే మనకు అందుబాటులో వస్తుంది, ఏ పంట వేస్తే మనకి డిమాండ్ పెరుగుద్ది ఆలోచన చేసి నిర్ణయం తీసుకుని వేసుకుంటే వారికి ఖచ్చితమైన లాభం చేకూరుతుంది అనేది నా యొక్క అనుభవం కూడా. దానికి ప్రభుత్వాల మీద ఆధారపడకూడదు. ప్రభుత్వం ఈ పంట ఆ పంట ఇదే అనేది ప్రభుత్వానికి కూడా తెలియదు. డిమాండ్ని బట్టి రైతు పోడితే ఇంతకంటే బెటర్ అయిన రోజులు వస్తాయి అనేది కూడా నేను అనుకుంటున్నా. సార్ ఇప్పుడు ఈ 6 గ్యారంటీలలో ప్రజలు ఏ విధంగా ఉన్నారు సార్, వాళ్ళ స్పందన ఎట్లా ఉంది? అంటే అంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్లో రేషన్ కార్డు లేదు, ఇంధనం ఇల్లు లేదు, ప్లాట్ లేదు, డబుల్ బెడ్రూమ్ లేదు, 3 ఎకరాలు లేదు, చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు ప్లాట్లు రుణమాఫీ అయిపోయింది,
గ్యాస్ ఇస్తారు, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తారు. దీంట్లో కూడా కొన్ని లోటుపాట్లు ఉన్నాయి, అవి కూడా రెక్టిఫైడ్ చేస్తారు. దాంతోపాటు రేపు ఇందిరమ్మ ఇండ్లు, ప్లాట్లు, పేదవాడికి కావాల్సింది ఇందిరమ్మ ఇండ్లు, ప్లాటు ఇవి ఇస్తే కేసీఆర్ ఇచ్చినట్టుగా ఏమి ఇవ్వకపోయినా ఆశ చూపించి డబుల్ బెడ్రూమ్ అన్నారు, జనమంతా ఆశపడ్డరు. 3 ఎకరాల భూమి అన్నారు, ఎస్సీ వాళ్ళందరూ ఆశపడ్డరు. దళిత బంధువు అన్నారు, ఎస్సీ వాళ్ళందరూ ఆశపడ్డరు. ఆశపడ్డ ప్రతి ఒక్కరు కింద పడ్డాడు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ సిస్టమ్ లేదు. ఈ పేదవాడికి ఏం కావాలి? రేషన్ కార్డు కావాలా, ప్లాట్ కావాలా, ఇల్లు కావాలి. ఈ 3 కనుక సక్సెస్ అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టినటువంటి 6 గ్యారెంటీలు పక్కన పెట్టి 6 గ్యారెంటీలలో కూడా ఇది అతి ముఖ్యమైనవి. రేషన్ కార్డు, ఇల్లు, ప్లాటు. స్థలం లేని వాళ్ళకి ఇల్లు ఇస్తే ఖచ్చితంగా 100% ఈ గవర్నమెంట్, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 100% సక్సెస్ అవుతుంది అనేది నా యొక్క అభిప్రాయం. సార్, గత ప్రభుత్వంలో అన్ని కులాల వారిగా ముతరాజులకు చేపలు ఇవ్వటం, బీసీలకి గొర్రెలు ఇవ్వటం, ఇట్లా రకరకాలుగా ఇచ్చుకుంటూ వచ్చింది. దళితులకు దళిత బంధు ఇవ్వటం. మీ ప్రభుత్వం అట్లా అన్ని కులాల వారిగా న్యాయం చేస్తుందంటారా? మంచి క్వశ్చన్ అడిగారు. మీ పేరు? విజయ్ కుమార్ గారు. మంచి క్వశ్చన్ అడిగారు. నా మనసులో ఉన్నది కూడా అదే. ఖచ్చితంగా కుల వ్యవస్థ మీద, కుల వృత్తిని తీసుకొచ్చే నాయకులు ఏ పార్టీ వాళ్ళైనా సరే, వితిన్ కాంగ్రెస్ కూడా కావచ్చు, కుల వృత్తిగా ఆ రోజున, ఏ రోజు తాతల తండ్రులు 100 సంవత్సరాల క్రితం వారి యొక్క బలహీనత, వారి యొక్క తెలివితేటలు, వారు ఉన్నటువంటి ఏరియాలో వారికి ఉన్నటువంటి మౌలిక సదుపాయాలల్లా వారికి ఏ వృత్తి అయితే ఉందో, చేపలు పట్టేటోళ్ళు కానివ్వండి, గొర్రెలు కాసేటోళ్ళు కానివ్వండి, చెప్పులు కుట్టేటోళ్ళు కానివ్వండి, వారికి ఆ రోజు దొరికినటువంటి పరిస్థితులను బట్టి ఆ రోజు నిర్ణయం తీసుకొని వాళ్ళు ఆ వృత్తికి అలవాటు పడ్డారు తప్ప అది పుటకతోని తీసుకున్న వృత్తి కాదు, అది పుటకతోనే వచ్చినటువంటి ఆస్తి కాదు. కానీ ప్రభుత్వాలు రిజర్వేషన్లు ఇవన్నీ కులానికి అంటకట్టి ఓట్ల కోసం ఏ నాయకుడైనా, నేను ఒక పార్టీని కూడా అంటలేదు, అది కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ, ఏదైతే కేసీఆర్ గారు ముదిరాజు చేప పిల్లలని, గొల్లలకి గొర్రెలని, ఎస్సీ వాళ్ళకి దళిత బంధువు అని ఇవన్నీ పెట్టి ఇప్పుడున్న పరిస్థితులలో, ఇప్పుడున్న భౌగోళిక వైశాల్యం పరిస్థితులు లెక్కలు తీసుకొని ఒక 100 గొర్రెలు ఒక యాదవులకు ఇస్తే దాన్ని మేపడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి. రెండవది, ఒకవేళ దాన్ని మేకల్ని వృత్తిగా స్వీకరించాలంటే కులపరంగానే స్వీకరించాల్సిన అవసరం అంతకంటే లేదు. ఎందుకంటే యాదవులల్లా వ్యాపారం చేసేటోళ్ళు ఉన్నారు, ముదిరాజులల్లా వ్యాపారం చేసేటోళ్ళు ఉన్నారు. ఈ చేపలు పట్టో, ఈ గొర్రెలు కాసో, ఈ బర్రెగొడ్డలు కాసో సమాజానికి కానీ వాళ్ళ కుటుంబానికి కానీ ఆసరాకు వచ్చి వాళ్ళు బాగుపడతారనేది నేనైతే అనుకోవట్లేదు. దాన్ని ప్రభుత్వం వారు ప్రోత్సహించడం కూడా తక్కువే. అది ఓటు బ్యాంకుగా వాళ్ళకు కావాల్సినటువంటి ఓటు బ్యాంకు కోసం కుల వర్గీకరణ చేసి కులానికి సంబంధించినటువంటి వృత్తులను అంటగట్టి మీ కులాన్ని మేము ఉద్ధరిస్తున్నాం, మీ కులానికి మేము ఇది చేసినాం, అది చేసినాం చెప్పుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఏ వ్యక్తి అయినా సరే ఏది కావాలంటే అది అందుబాటులో తీసుకొచ్చి అది ఇవ్వగలిగిన ప్రభుత్వాన్ని యాక్సెప్ట్ చేయాలి. నేను ఈ కులవృత్తి చేత కాదు, ఈ కులవృత్తి కాదు, నేను అధ్యాతన అన్నోడికి సపోర్ట్ చేసినప్పుడు గవర్నమెంట్ యాక్సెప్ట్ గవర్నమెంట్. ఓకే సార్, ఇంకోటి లాస్ట్ అండ్ ఫైనల్ సార్, రైతులు కానీ అంటే విలేజ్లలో చూస్తున్నాం సార్ మనం, ఈ కోతులతోటి చాలా ఇబ్బంది పడుతున్నారు. కోతులు, తర్వాత వీధి కుక్కలు పిల్లల్ని వెంటాడి చంపుతున్నాయి సార్. వీటిపైన మీ ప్రభుత్వం, గత ప్రభుత్వం ఎట్లా ఫెయిల్ అయింది, మీ ప్రభుత్వం వీటిపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది సార్? సార్, ఇక్కడ మా ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా, ఏ ప్రభుత్వమైనా జనాలలో మార్పు రానంతకాలం నాయకులు వాళ్ళు తీసుకునే నిర్ణయాలు మన ఏదైతే అభిప్రాయం మీద ఉన్నామో నాయకులు కూడా ఆ రకమైన అభిప్రాయాలు, ఆ రకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రోజున కోతులు పట్టేస్తాం, కుక్కలను పట్టేస్తాం అంటే నమ్మి ఓట్లేసే పరిస్థితి లేదు. వాస్తవంగా సమాజానికి కోతులు, కుక్కలు, ఇతరితర వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా ఏదైతే ఉచిత పథకాలు ఇస్తారో అటువంటి గవర్నమెంట్ని, ప్రతి నాయకుడిని, ప్రతి పార్టీని కూడా ఉచితంకి వెళ్ళే ప్రతి ఓటర్ కూడా చూసే పరిస్థితి ఏర్పడదు. అది
సమాజం తప్ప, ఓటర్ తప్ప, వాస్తవంగా ఏదన్నా పార్టీ ఈ రోజున ఈ కోతులు, కుక్కలు, చదువు, హాస్పిటల్స్ సమాజానికి సంబంధించినటువంటిది. సమాజం ఎవరైతే ఉన్నారో ఇది ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు చేసుకునేది కాదు. కుక్కలు పడటం, కోతులు పడటం, ఎడ్యుకేషన్ చేయడం, హాస్పిటల్ ఏర్పాటు చేయడం అనేది ప్రభుత్వం మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పనులు ఇవి. ఆ తీసుకునే కార్యక్రమంలో తీసుకునేటట్టుగా ఓటర్ తయారు కావాలి, ఓటర్ల చైతన్యం రావాలి. ఉచితం అనగానే మనం మొగ్గకూడదు. ఉచితం అంటే ప్రభుత్వాలకి ఈ రోజున కేసీఆర్ గారు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయిండు. కాంగ్రెస్ గవర్నమెంట్ దానికంటే ఆయనకంటే ఇంకా 2 పథకాలు ఎక్కువే ఉన్నాయి. వీళ్ళు ఏ రకంగా చేస్తారనేది ఇప్పుడే చెప్పేది కాదు. దాన్ని కూడా మీరు అన్నట్టుగా కోతులు, కుక్కలు ఒకవైపున సుప్రీంకోర్టు, హైకోర్టు, గవర్నమెంట్ కూడా మీకు కూడా తెలిసే ఉంటుంది. గవర్నమెంట్ కూడా ఇంటి ఇచ్చారు. దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటారని నేను అనుకుంటున్నా. సార్ ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ పైన ఇప్పుడున్న మాజీ ముఖ్యమంత్రి నేను కొట్లాడటం వల్లనే ఎస్సీ వర్గీకరణ ఈరోజు సాధ్యమైందని అతను అంటున్నాడు. మందకృష్ణ మాదిగ 30 ఏళ్ళ కష్టం, శ్రమ ఓకే ఈరోజు ఫలితమైంది అంటున్నారు సార్. ఇందులో కష్టం ఎవరిది, ఫలితం ఎవరిది? దీన్ని రేవంత్ రెడ్డి గారు కొనసాగిస్తాడా? ఎస్సీ వర్గీకరణ మందకృష్ణ మాదిగ గారు గత 30 సంవత్సరాల కింద నుంచి దాని మీద ఫైట్ చేసింది వాస్తవం. ఆయన ఫైట్ చేయకపోతే ఈరోజు ఎస్సీ వర్గీకరణ వచ్చేది కాదు. అది రేవంత్ రెడ్డి గారు లేకపోతే మోదీ గారు ఆయన ఫైట్ చేశారు కాబట్టే వారు ఇవ్వగలిగింది, చెప్పగలిగింది. ఆ ఫైట్ చేయటం అనేది లేనప్పుడు, ఇచ్చినప్పుడు ప్రభుత్వాలు ఇచ్చిన కింద ఒక ఆలోచన. దాంట్లో రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు అనేది ముఖ్యం కాదు, కానీ వారికైతే న్యాయం జరిగిందనేది, వారు ఏదైతే కావాలనుకున్నారో, దేనికోసమైతే ఈ 30 సంవత్సరాలు ఫైట్ చేశారో వారి యొక్క కోరిక, వారి యొక్క ఆకాంక్ష నెరవేరింది. కాబట్టి మీ తరఫున వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి ఏదైతే అంతకుముందు దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని కేసీఆర్ గారు ఏదైతే అనౌన్స్ చేసిండో, అట్లా కాకుండా దళితులకి మాది కూడా, మా సపోర్ట్ కూడా ఉంటుందని తెలియపరచడం కోసం అని ఉంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. ఓకే, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.